దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా మేలు ఆత్మీయమైన క్షేమాన్ని పొందాలని నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ మహాకృప చేత నీ ప్రేమ చేత మమ్మలను రక్షించుకుని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మలను విశ్వాసంలో స్థిరపరుస్తూ బలపరుస్తున్నందుకై నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మరి ఈ సమయంలో చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మీరే మాకు తేటగాను వివరంగాను అర్థమయ్యే రీతిగాను బోధించండి. ప్రభువా, మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని ఆ వాక్య సత్యాలను గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వీరందరూ అనే మాట చూస్తూ ఉన్నాం. వీరందరూ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా. వీరు వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను అనే మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు వీరికి వాగ్దానం చేసినటువంటి దేశము కనాను దేశం. మరి ఆ కనాను దేశం గురించి దైవ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచన భాగం నుండి చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఈ యొక్క మాటలు ఆ దేశమును గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు. అయితే మరి ఈ మంచి దేశమును వారు దానిలో ఉన్నటువంటి ఫలాలను వారు అనుభవింపకపోయినా ఆ దేశములో వారు ఉండి దూరము నుండి వారు చూచి వందనము చేసి అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు కనాను దేశంలోనే ఉన్నారు. కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలు వారు అనుభవించలేదు. అయినా కానీ వారు దూరము నుండి చూసి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారు కనాను దేశములో ఉండి దూరంగా ఉన్నటువంటి దేశాన్ని వారు చూశారు. వారు చూచినటువంటి దేశము ఏది? అదే పరలోక దేశం. పరలోక రాజ్య సంబంధులైనట్టుగా వారు ఈ భూమి మీద వారు పరదేశులుగాను
యాత్రికులునగాను జీవిస్తూ వారు గురిని పరలోకం వైపే వారు ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. గమనించండి, వారు వాగ్దాన దేశమైనటువంటి కనానులోనే ఉన్నారు. అయినా ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఫలాలు ఏమీ వారు అనుభవించలేదు. కానీ వారు ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అనేటువంటి ఆ విశ్వాసంతో వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ లోకము ఎవరికీ శాశ్వతం కాదు. మనము ఉండబోయేటువంటి లోకము అది శాశ్వతమైనది, నిత్యమైనది, అదే పరలోకం. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఇదే ఆలోచనతో జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు పితరుల యొక్క విశ్వాసాన్ని మనకి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు దూరములో ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని వారు చూస్తూ ఉన్నారు. వారు భూమి మీద ఉన్నప్పటికీ భూలోకములో ఉన్నటువంటి వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేసినప్పటికీ ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఫలాలు వారు అనుభవించాలని అనుకోవటం లేదు. కేవలం వారు పరలోకం వైపే చూస్తూ ఉన్నారు. దూరదృష్టితో వారు చూస్తూ ఉన్నారు. దూరము నుండి వారు చూస్తున్నటువంటి దేశమును గురించి 10వ వచనంలో మనము చదువుతాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట చూస్తున్నాం ప్రియులారా. గమనించండి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, వీటన్నిటినీ వారు ఎలాగున చేయగలుగుతున్నారు అని అంటే ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే వారు విశ్వాసమును బట్టి ఇవన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. విశ్వాస నేత్రాలతో వారు దూరంగా ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని వారు చూస్తూ ఈ భూలోకములో వారు యాత్రికులు, పరదేశులము అని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి పాపి కూడా యేసు ప్రభుని ఒప్పుకొని యేసు తమ కొరకు కలవరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసం హృదయంలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ పాపి రక్షించబడుతూ ఉన్నాడు. అలాగైతే రక్షించబడినటువంటి పాపి ఈ లోకంలో మరి జీవిస్తూ ఉండగా పాపము చేసినట్లయితే, ప్రియులారా గమనించండి, విశ్వాసి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కావాలని పాపం చేయడు, పొరపాటున పాపం చేస్తాడు. ఒకవేళ పొరపాటును కనుక పాపం చేసినట్లయితే అపొస్తలుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమిటంటే చూడండి, 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాట రాసింది యోహాను భక్తుడు రక్షించబడినటువంటి విశ్వాసులకు రాసినటువంటి మాట. అవును, రక్షించబడినటువంటి విశ్వాసి పాపం చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పొరపాటును కనుక పాపం చేసినట్లయితే అతడు ఒప్పుకోవాల్సింది ఏది అంటే పాపములను ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, రక్షించబడినటువంటి మనము ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ చిన్న తప్పిదం చేసినా, ఏ ఆజ్ఞను అతిక్రమించినా వెంటనే మనము మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ప్రభువు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇక మూడవదిగా మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో వారు ఒప్పుకొని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమని ఒప్పుకున్నారు వాళ్ళు?
చూడండి, వారు ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకున్నారు. ఈనాడు చాలామంది ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకమే మనకు నిత్యము అనుకొని చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ దాన్ని ఆ విధంగా ఆలోచన కలిగి వారు జీవిస్తున్నప్పటికీ కూడా వారు ఈ లోకంలో ఉండరు. వారే కాదు, ఎవరు ఈ లోకంలో ఉండరు. ఈ లోకము ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు, నిత్యము ఉండేది కాదు. నిత్యమైన నివాసము మనకిక్కడ లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే మానవుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాడు, తర్వాత మరణిస్తాడు. అయితే మరణించినటువంటి మానవుడు పరలోకానికైనా వెళ్ళాలి, లేక పాతాళానికైనా వెళ్ళాలి. ఈ రెండే స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే మానవుడు పాపములో జన్మించాడు, మానవుడు పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. పాపములోనే చనిపోతే పాతాళానికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే పాతాళం నుండి తప్పించబడి రక్షించి పరలోకానికి చేర్చేటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపాత్ములమైన మానవులమైనటువంటి మనమందరినీ కూడా రక్షించడం కొరకే వచ్చాడు. మన పాప శిక్షణ ఆయన భరించాడు. మన పాపానికి పరిహారంగా కలవరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభు అని ఒప్పుకొని ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసం హృదయంలో కలిగి ఉంటే రక్షించబడతాం. రెండవదిగా, రక్షించబడినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అధాటున పాపం చేసినట్లయితే, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, మనము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అని ఒప్పుకుంటూ మనం ఈ లోకంలో విశ్వాసం కలిగి జీవించాలి. అవును, విశ్వాసము అనేది మనము ఎవరమో మనకి జ్ఞాపకం చేస్తుంది, మనము ఎక్కడి నుండి వచ్చామో మనకి జ్ఞాపకం చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అది కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎలాగున జీవించాలో అది కూడా మన విశ్వాసం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, వీరు భూలోకంలో ఉన్నంత కాలము ఈ భూలోకం మాకు శాశ్వతమైనది కాదు, మేము పరలోక దిశగా మేము ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులము అనేటువంటి సత్యాన్ని వారు ఒప్పుకున్నారు. అందుకని పేతురు తన పత్రికలలో రాశాడు, చెదరి ఉన్నటువంటి విశ్వాసులకు లేక యాత్రికులకు శుభమని చెప్పి రాయినది అన్నాడు. అలాగనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్పాడు, ప్రియులారా మీరు ఈ భూమి మీద యాత్రికులు పరదేశులై ఉన్నారు అని ఎరిగి భయముతో భక్తితో జీవించండి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు వ్రాశాడు ప్రియులారా. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఈ భూమి మీద పరదేశులము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మనందరికీ తెలుసు మనము మరణిస్తామని తెలుసు, మనకు ముందున్నటువంటి వారు మరణించారు, కొంతమంది మరణిస్తూ ఉన్నారు, రేపు కూడా మనం మరణించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనము ఉండబోవటం లేదు. మనకి ఈ లోకము అనేది ఒక తాత్కాలికమైనటువంటి నివాసం లాంటిది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక నాడు చనిపోక తప్పదు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక తప్పదు. అందుకనే వారు మేము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అని వారు అంగీకరించారు, వారు ఒప్పుకున్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా గమనించండి. అదే ఒప్పుకోలుతో వారు మరణించేంత వరకు కూడా విశ్వాసము గలవారై వారు మృతి చెందారు అనే మాట చూస్తూ ఉన్నాం. నిజమే, ప్రారంభంలో ఎటువంటి విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో మనము మరణించేంత వరకు కూడా అదే విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూ అదే విశ్వాసము గలవారమై మనము నిద్రించాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అవును, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తన మీదనే ఉంది.
అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నేను మంచి పోరాటమును పోరాడి తిని అని తన యొక్క పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, రక్షించబడినటువంటి మనము ఈ లోకంలో ఒక పోరాటంలో ఉన్నాం ప్రియులారు. లోకములో ఉన్నంతకాలము మనకు పోరాటమే. లోకముతో పోరాటం, సాతానుతో పోరాటం, ఈ శరీర కోరికలతో మనకి పోరాటం ఉన్నది. ఈ పోరాటంలో మనం జయించాలంటే మనకు కావాల్సింది విశ్వాసమే. విశ్వాసములో తొట్టిల్లిపోయినటువంటి వారు, విశ్వాసంలో తొలగిపోయినటువంటి వారు ఓడిపోతూ ఉన్నారు. అందుకనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కడవరకు మనం కొనసాగించాలి. విశ్వాసంతో మన పరుగు ప్రారంభించాం, విశ్వాసంతోనే మన పరుగు ముగించాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రియులారు గమనించండి, వీరికి ఉన్నటువంటి ఒప్పుకోలు మనకున్నదా? ఈ లోకంలో మనము ఎంతో కాలం ఉండబోవటం లేదు అనే ఒప్పుకోలు ఉన్నదా? ఈ లోకంలో మనము యాత్రికులము అనేటువంటి ఒప్పుకోలు మనకున్నదా? ప్రియులారు గమనించండి, ప్రయాణం చేసేటువంటి వాడు అతి తక్కువ బరువుతో ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే తాను ఒక యాత్రికుడు, తాను పరలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి ఒక యాత్రికుడు కనుక తన యాత్రలో తనకు అవసరమైనవి మాత్రమే తీసుకొని పోతాడు తప్ప అనవసరమైన వాటిని తాను ఏమీ కూడా తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడడు. గమనించండి, ఈనాడు రక్షించబడినటువంటి విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆరాటపడుతూ ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి దైవ సన్నిధికి వస్తున్నట్లుగా మనకి కనబడతా ఉన్నారు. ప్రియులారు గమనించండి, ఈ లోకము శాశ్వతమైనది కాదని తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు. మనం ఈ లోకంలో యాత్రికులమని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు. కారణం ఏంటంటే మనకు అటువంటి విశ్వాసం లేదు అని మనం చెప్పాలి. అందుకని ఈ వచనంలో మనం చూస్తున్నాం, వారు కనాను దేశంలో ఉన్నారు. ఆ కనాను దేశము చాలా శ్రేష్టమైనటువంటి దేశము. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఫలాలు వారు ఏమీ అనుభవించలేదు. కానీ వారు ఒకటి గుర్తించారు, ఈ కనాను దేశం మనకి శాశ్వతమైనది కాదు, ఈ కనాను దేశమే కాదు, ఈ లోకమే మనకి శాశ్వతమైనది కాదు, మనం ఉండబోయేటువంటి లోకము పరలోకము. కనుక ఆ పరలోకం మీదనే వారు దృష్టి పెట్టారు. ఆ పరలోకాన్ని దూరం నుంచి భూలోకం నుండి చూసి వందనము చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించి దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ దేశం మీదనే వారు మనసు పెట్టి వారు విశ్వాస యాత్రను వారు కొనసాగిస్తూ విశ్వాసముతోనే వారు మృతి చెందారు అనేటువంటి మాటలు మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. తర్వాత 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ప్రియులను గమనించండి, అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము ఏ దేశం నుండి వచ్చాడు? సిరియా దేశము నుండి, ఊరు అనేటువంటి పట్టణము నుండి అబ్రహాము బయటకు వచ్చాడు. అలాగైతే వారి స్వదేశమును వెతుకుచున్నారు అంటే ఇప్పుడు అబ్రహాము తాను విడిచి వచ్చినటువంటి దేశానికి వెళ్ళడం కోసం ఆ దేశాన్ని వెతుకుతున్నాడా? కానే కాదు. ఎందుకంటే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయములో నీ దేశమును, నీ బంధువర్గాన్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళు అని అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అబ్రహాము ప్రయాణం చేస్తూ దేవుడు చూపించినటువంటి దేశమైనటువంటి కనానుకు వారు వచ్చారు. మరి కనాను కూడా వారి స్వదేశం కాదు అని వారు ఒప్పుకుంటున్నారు. విడిచి వచ్చినటువంటి సిరియా దేశం వారి సొంత దేశాన్ని వారు వెతకటం లేదు. అలాగే కనాను దేశాన్ని కూడా వారు ఇది నా దేశం కాదు, ఇది మేము ఈ దేశంలో పరదేశులమని వారు ఒప్పుకున్నారు. కాబట్టి వారు ఏ దేశాన్ని వెతుకుతున్నారు అంటే పరలోకపు దేశాన్ని వారు వెతుకుతున్నారు. ఇదే వారి యొక్క విశ్వాసములో, వారి యొక్క విశ్వాస యాత్రలో వారు ఒప్పుకొనినటువంటి ఒప్పుకోలును బట్టి, వారి యొక్క విశ్వాసమును బట్టి మనకి ఏది విషదమవుతుంది అంటే వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు. ఏది వారి స్వదేశం? ఆలోచన చేయండి ప్రియులారా. వారి స్వదేశం సిరియా దేశం కాదు, వారి స్వదేశం కనాను దేశం అంతకన్నా కాదు. వారి స్వదేశం ఏది అంటే
పరలోకమే వారి స్వదేశం. మనము పరదేశులము, యాత్రికులము. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటను మనం ఎల్లప్పుడూ కూడా. మనము పరదేశులము, యాత్రికులము అనేటువంటి మాటను ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనము చదవగలం. చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ పౌలు రక్షించబడినటువంటి విశ్వాసులను ఉద్దేశించి మీరు ఎల్లప్పుడూ విధేయులైనటువంటి పిల్లలుగా ఉండాలి అన్న. ఎందుకంటే మనం పూర్వపు అజ్ఞాన దశలో మనము దేవునికి అవిధేయులుగా జీవించాం, దేవునికి వ్యతిరేకంగా జీవించాం. ఈ శరీర కోరికలను, లోక ఆశలను అనుసరించి సాతాను ప్రేరేపణకు మనము లొంగి మనము అవిధేయులంగా జీవించాం. కానీ దేవుడు మనలను రక్షించాడు, తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయులై జీవించండి. ఎందుకంటే మనము ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఈ పరదేశులు, యాత్రికులు అనేటువంటి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, మొదటి అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దేశాల గురించి ఆయన చెప్పిన తర్వాత చెదిరి వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అని మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అనే మాట చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మకు విరోధంగా పోరాడేది శరీరం. ఈ శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తున్నాయి గనక మనము ఏం చేయాలనుకుంటాం అది చేయలేకపోతున్నాం. అందుకని మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయులై దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ గొప్పది. అది మనకు ఉచితంగా దొరికింది, కానీ ఆ రక్షణ చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే మన ప్రియ ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తమంతా కూడా ధారపోసి మనకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అందుచేత మనము ఈ రక్షణను కొనసాగించుకోవాలి. నీ సొంత రక్షణ అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మన సొంతమైంది కనుక నీ సొంతమైనటువంటి నీ రక్షణలోనూ కొనసాగాలి, భయముతో వణుకుతోనూ కొనసాగాలి. ఈ భూమి మీద నీవు ఒక యాత్రికుడు అని, ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు అని, పరలోకమే మనకు నిత్యము అని, పరలోక దేశమే మనకు నిత్యము ఉండేటువంటి దేశము, స్వదేశము అనేటువంటివి ఆ సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రియులారా. అందుకనే మనము చదువుకున్నాం, పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారాలు వీరందరూ కూడా వారు ఈ భూమి మీద పరదేశులు, యాత్రికులు అని వారు ఒప్పుకున్నారు. మాత్రమే కాదు, వారు స్వదేశమును వెతుకుతున్నారు అనే మాట చూస్తున్నాం. ఏది వారి స్వదేశం? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వారు విడిచి వచ్చిన దేశం వారి స్వదేశం కాదు. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనాన దేశం వారికి స్వదేశం కాదు. మరి వారికి స్వదేశం ఏది అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకమే వారి స్వదేశం. అందుకనే ఈ భూలోకం మాకు శాశ్వతం కాదు, ఇది మాకు పరదేశం. ఈ భూలోకం మాకు శాశ్వతం కాదు, పరలోకమే మాకు శాశ్వతం. మేము ఈ భూలోకము నుండి పరలోకానికి మేము ప్రయాణం చేస్తున్నాము అని వారు ఒప్పుకున్నారు. మాత్రమే కాదు, వారు స్వదేశమును వెతుక్కుంటూ వెళుతున్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చెప్పారు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అన్నాడు.
ప్రియులారా, మనం ఈ లోకంలో వెతుక్కోవాల్సింది ఏదో తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుక్కోవాలి. ఈ లోకంలో జీవించేటువంటి లోకస్తులు వారు వెతుకులాటంట వేరు. వారు వెతికేది ఈ లోకం కొరకు, ఈ లోక సంపాదన కొరకు వారు వెతుకులాడుతూ ఉంటారు. కానీ మనము వెతికేది, మనము దేవుణ్ణి వెతుక్కుంటూ, దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటూ మనం ఈ లోకంలో యాత్ర సాగించాలి. చూడండి, 63వ కీర్తనలో మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు. ఉదయాన్నే లేచినటువంటి భక్తుని యొక్క వెతుకులాట దేని కొరకు తెలుసా ప్రియులారా? దేవునిని వెతుక్కుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిని ఆయన వెతుకుతున్నాడు. దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క బలాన్ని ఆయన చూడాలని ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనము వెతుక్కోవలసింది దేవుణ్ణి, మనము వెతుక్కోవలసింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. కాబట్టి ఈ వెతుకులాట అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక విశ్వాసిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు దేనిని వెతుక్కుంటున్నావు? నీ రక్షకుడిని వెతుకుతున్నావా? నీ రక్షకుని యొక్క సన్నిధిని వెతుకుతున్నావా? నీ రక్షకుడు నీ కొరకు పరలోకంలో సిద్ధపరిచినటువంటి ఆ పట్టణాన్ని వెతుకుతున్నావా? ఏది వెతుకుతున్నావో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువారు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. అడిగే ప్రతివానికి ఇస్తాను అన్నాడు, వెతికే వారికి దొరుకుతుందన్నాడు, తట్టేవానికి తలుపు తీయబడుతుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, భూమి మీద వారు పరదేశులుగాను యాత్రికులుగాను ఉన్నారు అనేటువంటి సంగతి వారు ఒప్పుకున్నారు. ఒప్పుకోవటం మాత్రమే కాదు, అదే విశ్వాసంతో వారు మృతి చెందారు. అంత మాత్రమే కాదు, 14వ వచనంలో ఎలాగూ చెప్పేటువంటి వారు తమ స్వదేశమును వెతుకుతున్నారు. మనం ఎలాగూ చెప్పగలుగుతున్నామా? ఇలాగూ చెప్పగలిగినటువంటి విశ్వాసం మనకున్నదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 14వ వచనంలో ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా అన్నాడు. అవును, వారి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏది అంటే, వాడు విడిచివచ్చినటువంటి దేశము వారి స్వదేశం కాదు. దేవుడు ఈ లోకంలో వాగ్దానం చేసినటువంటి కనాను కూడా వారి స్వదేశం కాదు. మరి ఏది వారి స్వదేశం అంటే పరలోకమే వారి స్వదేశం. ఎందుకంటే పరలోకానికి వారు ప్రయాణం చేస్తారు. వారు పరలోక సంబంధులు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు వారి దేవుడు. వారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారే దేవునికి ప్రజలు. ఆ సత్యాన్ని ప్రభువారే సెలవిచ్చారు. కనుక ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో మనం ఉన్నంత కాలము ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మనకి పరలోకమే శాశ్వతము. దేవుడు మనకి వాగ్దానం చేసింది ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా దేవుడు మనకు వాగ్దానం చేయలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్పాడు. కానీ భూ సంబంధంగా మనకి ఎటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు. ఈ భూలోకం మనకి ఉన్నంతకాలం ఇదొక తాత్కాలిక నివాసమే తప్ప మనకి శాశ్వతమైనటువంటి నివాసము ఈ భూలోకం కాదు అనేటువంటి సత్యాన్ని వారు ఎరిగిన వారై వారు ఒప్పుకొని విశ్వాసముతో జీవించారు. విశ్వాసముతోనే వారు మృతి చెందారు. అలాగున మనం కూడా విశ్వాసము కలిగి జీవించి విశ్వాసముతోనే ప్రభు సన్నిధికి చేరదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సెలవిచ్చినటువంటి వాక్య సత్యాలను మేము మరింతగా ధ్యానిస్తూ లోతుగా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.